నరసింహస్వామి అలిగి అసలు ఈ కోనేరుకి రాను, ఈ కోనేరు వైపు చూడను కూడా చూడను అని చెప్తాడంట. స్టోరీ ఏంటంటే ఒక భక్తుడు నరసింహస్వామి కోసం ఈ కోనేరుని కట్టించాడంట. కానీ కట్టించిన తర్వాత ఈ కోనేరుకైన ఖర్చులు లెక్కలు అన్నీ ఆ స్తంభాలపైన రాశాడంట. అదే రోజు రాత్రి నరసింహస్వామి ఆయన కళలోకి వచ్చి నా కోసం కట్టించిన దానిపైన కూడా నువ్వు లెక్కలు రాయాలా అని అలుగుతాడంట. అలిగేసి నేను ఈ కోనేరుకి రాను, అసలు ఈ కోనేరు వైపు చూడనే చూడను అని చెప్తాడంట. అప్పుడు ఆ భక్తుడు స్వామి నీకోసమే కదా కట్టించింది, నువ్వు రాకపోతే ఎలా అని వేడుకుంటాడంట. అయితే స్వామి సరే వస్తాను, కానీ ఈ కోనేరు వైపు అసలు చూడనే చూడను అని చెప్తాడంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రహ్మోత్సవాలు అప్పుడు కూడా స్వామివారిని వెనకాల నుండి తీసుకొచ్చి కోనేరు కనిపించకుండా వెనకాల నుంచే తీసుకెళ్ళిపోతారనమాట. ఈ కోనేరు ఎక్కడో కాదు, తెలంగాణలోని ధర్మపురి క్షేత్రంకి చెందింది.